దైవత్వం లేని మతం. ప్రతి మతస్థాపకుడు తనకు తన బోధనలకు దైవత్వాన్ని ఆపాదించుకున్నారు. మోజెస్ తాను దేవుని పుత్రుడని ప్రకటించుకోకపోయినప్పటికీ తన బోధనలు మాత్రం దైవ ప్రేరితమైనవని చాటుకున్నాడు. తన అనుయాయులు పాలు తేనెలు ప్రవహించే ప్రాంతం చేరుకోవాలంటే తన బోధనలు ఖచ్చితంగా పాటించాలని. ఎందుచేతనంటే అది దేవుడైన యెహోవా తన ద్వారా ప్రకటింపజేశాడని తెలిపాడు. యేసుక్రీస్తు తాను దేవుని కుమారుడనని చెప్పుకున్నాడు. క్రీస్తు తనకు దైవత్వాన్ని ఆపాదించుకున్నాడు. తదనుగుణంగా అతని బోధనలు దైవత్వాన్ని ఆపాదించుకున్నాయి. కృష్ణుడు తాను దేవుడినని, భగవద్గీత తనచే చెప్పబడిందని చెప్పుకున్నాడు. కానీ బుద్ధుడు తనకు గాని, తన శాసనాలకు గాని అలాంటి స్థాయి ఆపాదించుకోలేదు. అందరూ మానవుల వలనే తాను ఒక మానవుడినని, తాను బోధించే సూత్రాలన్నీ ఒక మానవుడు సాటి మానవునకు చెప్పేవి మాత్రమేనని తెలిపాడు. తన బోధనలు దోషరహితాలని కూడా అతనెప్పుడూ అనలేదు. తాను ప్రకటించిందల్లా తాను విశ్వసిస్తున్నట్లు తన సూత్రాలు మానవ ముక్తికి దోహదం కాగలవని మాత్రమే. జగత్తులో జీవన సరళి ఎలా ఉంటుందనే విశ్వజనీన మానవ అనుభవంపై తన ధర్మం ఆధారపడి ఉందని చెప్పాడు. అది వాస్తవమా కాదా అన్నది ఎవరైనా ప్రశ్నించవచ్చునని, తర్కించి పరిశీలన చేసి అది వాస్తవమో కాదో తెలుసుకోవచ్చునని తెలిపాడు. అలా ఏ మతస్థాపకుడు తన మతాన్ని ప్రజల పరీక్షకు పెట్టలేదు.